అందరికీ నమస్తే. నేను మీ కిట్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ తెలుసు, నిన్న రోజా గారు గోశాలని సందర్శించడం కోసం వస్తే ఆమెను అడ్డుకుని స్థానిక ఎమ్మెల్యేని ఆమె పైన పోలీసులు జులుం ప్రదర్శించి ఎక్కడికక్కడ ఆపేశారు అని ఒక స్టేట్మెంట్స్ అయితే మనం చూసాము. యాక్చువల్లీ నేను ఆమె గురించి అయితే మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నిన్న మాకందరికీ బాధ పెట్టిన విషయం ఏంటంటే, ఒక మినిస్టర్గా, ఒక మహిళగా నీకంటూ ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అది కూడా మీరు మర్చిపోయి, నేను వచ్చిన టాపిక్ ఏంటి, గోశాల గురించి మీరు మాట్లాడాలి. అక్కడ ఎక్కడ 10 మార్కులు అభినయ్ గారికో లేదంటే ఆ కరుణాకర్ రెడ్డి గారికో వాళ్ళు అరెస్ట్ అనే ఇష్యూ మీద ఫైట్ చేసేస్తున్నారు, 10 మార్కులు ఎక్కువ పడతాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, నేను కూడా ఓవర్ పర్ఫార్మెన్స్ చేయాలన్న ఇంటెన్షన్తో ఏమో కానీ మధ్య మధ్యలో టచ్అప్లు చేసుకుంటూ మీరు ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తూ అసలు గోశాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి మీద, సిబిఎన్ గారి మీద వ్యక్తిగత కామెంట్స్ చేశారు. మీరు ఒక మహిళగా, ఒక తల్లిగా గతంలో ఒకసారి మాట్లాడున్నారు. మీరు మీ బాబుకు కారు కొనిస్తే దాన్ని బాగా ట్రోల్ చేశారని లిటరలీ మీరు ఏడ్ చేశారు. నాకు అది బాగా గుర్తుకుంది, ఎందుకంటే నేను ఒక మహిళని కాబట్టి, ఒక తల్లిని కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. సో మీ మీద ట్రోల్ చేస్తే మీకు అంత బాధ వేసినప్పుడు, మీరు నిన్న 2 రోజుల కిందట మీరు మార్క్ శంకర్ అనే బిడ్డ పైన ట్వీట్ వేశారు. బిడ్డకు బాగా అవ్వాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలన్నారు. ఒక తల్లి మనసు అని మేము కూడా అనుకున్నాం ఆ రోజు. కానీ మీ విషపు బుద్ధి నిన్న మాటల్లో కనపడింది. ఏం మాట్లాడుతున్నారు? స్వామివారు కక్షపూరిత చర్యలు చేపడతారా? అసలు బిడ్డకు బాగలేదని సాటి మహిళగా ఆమె ఎంత కలత చెందారో, మన మతస్థురాలు కాకపోయినా స్వామివారిని విశ్వసించి మొక్కుని బిడ్డకు బాగైతే ఇక్కడికి వస్తానని చెప్పి, నిజంగానే ఆమె బిడ్డకు బాగా అవ్వగానే స్వామివారిని నమ్మకంతో తలనీలాలు సమర్పించి అన్య మతస్థురాలైన మన మతాన్ని గౌరవించి ఒక తల్లిగా ఆమె పాత్రను మనం చూసాం. మీరు ఒక తల్లిగా మీ బిడ్డకి మీద కార్ అనే ట్రోలింగ్ వస్తేనే అంత బాధేస్తే, ఈరోజు మార్క్ శంకర్ పైన మీరు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి రోజా గారు? నిజంగా మీ స్థాయికి దిగజారి మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ మేము విలువలతో ఉన్నాం, విలువలతో ఒక డిసిప్లిన్గా పార్టీని నడిపే అధ్యక్షుడి కన్సందలో పనిచేస్తున్నాం కాబట్టి నేను ఇంతకన్నా దిగజారి మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు నేను అనాలనా, గత ప్రభుత్వంలో ఏ మినిస్టర్, ఏ ఎమ్మెల్యే అనుభవించిన ప్రోటోకాల్ మీరే ఎక్కువగా వినియోగించుకున్నారు. మరి ముఖ్యంగా మీ ఫోటోగ్రాఫర్ మెళ్ళో సిలువ ఉన్నా అది మీరు గమనించారా లేదా నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి సాక్షాత్ స్వామివారు బయట వచ్చి కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ తప్పిదం వల్లే మీరు ఘోర పరాపజయం పొందారని నేను చెప్పగలుగుతానా? లేదు, మీ అధ్యక్షుడు ఏకంగా స్వామివారి సెట్నే వాళ్ళ భార్య కోసం తాడేపల్లి ప్యాలెస్లో వేయించుకున్నాడు. ఆ సెట్ వేసినందుకే షెడ్ మూసుకొని పోయాడని నేను చెప్పగలుగుతానా? అమరావతి రైతుల కన్నీరు, ఆక్రందనే మీ నాశనానికి కారణమైందని చెప్పమంటారా? అసలు ఇటువంటి అన్నెసరీ కామెంట్స్ మనం ఎందుకు చేస్తున్నాం? మనం ఏ ఇష్యూ కోసం ఫైట్ చేయని వచ్చాం, అది కదా మాట్లాడాలి. ఒక మహిళగా, ఒక పార్టీ నుంచి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంకిత జ్ఞానం కూడా లేకోకుండా ఇంత దిగజారుడు మాటలు ఎలా మాట్లాడతారు? మీ నాయకుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? 2 రోజులు టోర్మెంటర్ అవ్వాలని చెప్పి మీరు ఎంతకైనా దిగజారుతారా? అంటే టీవీల్లో మీరే ఫోకస్డ్గా కనిపించాలి, మీరు బయట వస్తే ఆ సెన్సేషన్ అవ్వాలి, దానికోసం ఎంత ట్రోలింగ్ చేయించుకోవడానికి సిద్ధపడతారా? పసిబిడ్డలతో కూడా రాజకీయం చేస్తారు. నిజంగా మీలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండకూడదని కోరుకునే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. షేమ్ ఆన్ యూ రోజా గారు, సీరియస్లీ షేమ్ ఆన్ యూ. జై జనసేన, జై హింద్. రుచి చూశారు అంటున్నావు. నేను ఒక చెప్తున్నాను రోజా, వెంకన్న శ్రీవారి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద విపత్తు నుంచి, అంత పెద్ద బ్లాస్ట్ జరిగినా కూడా ఆయన ఆశీర్వాదం వల్లే బయటపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ, ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, పౌర రైతుల కన్నీళ్లు తుడుస్తూ, ప్రజల కోసం నిలబడుతూ, ఆఖరికి మన ఎక్కడో చెప్పులు పంచాలని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు. మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని, మీరు గాని అక్కడికి వెళ్ళి చూసారా? కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా? అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నారు రోజా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు. ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు పదవులు ఇస్తే, మీకు ప్యాకేజ్ ఇస్తే మీరు మాట్లాడు అంటున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు నీకు ఆల్రెడీ చెప్పారు, మీకు మీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో సమాధానం చెప్పారు. రోజా మీకు ఆల్రెడీ చెప్పుతో సమాధానం చెప్పారు, చెప్పు చూపించారు, మీకు చెప్పుతో సమాధానం చెప్పారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు
చెప్పుతో సమాధానం చెప్పాము. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ప్యాకేజ్ అంటే డైరెక్ట్ గా మేమంతా మీ ఇంటిని ముట్టడిస్తాం, నీకు తాట తీస్తాం. నగిరి ప్రజలు నీకు బుద్ధి చెప్పి 45,000 ఓట్ల మెజారిటీతో భాను గారిని గెలిపించారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఈసారి నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. నువ్వేదో మీ ఆయన సెల్వమణితో చెన్నై తమిళనాడు రాజకీయాలు చేసుకో, ఏదో కార్పొరేటర్ గానో సర్పంచ్ గానో నీకు అవకాశం ఇస్తారు, అక్కడ రాజకీయాలు చేసుకోమ్మా. ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ ఏమైనా ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు నీకు చెప్పుతో సమాధానం చెప్పాము. ఖచ్చితంగా నగిరి వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాము, నీ తాట తీస్తామని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా. ఖబర్దార్, ఖబర్దార్. మళ్ళా ఆడంగి వెధవులు అంట. మరి ఈమె ఎంతమంది పోటుగాళ్ళని చూసిందో పోలీసు అందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది. ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా, చూసిండొచ్చు మగవాళ్ళని. వీళ్ళు ఏపీలో మగవాళ్ళు లేరా ఆడంగుళ్ళు అని అంటావా నువ్వు? మా పార్టీలో మస్తుగా మగవాళ్ళు ఉండారు, పోలీసులో మస్తుగా మగవాళ్ళు ఉండారు. నీకు రా, కమాన్, దమ్ముంటే రండి, చూపించండి, అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి. దేనికి సర్టిఫికేట్ ఇస్తావు? దేనికి సర్టిఫికేట్ ఇస్తావు చెప్పి సావు. 10 మందిలో మాట్లాడదు. నువ్వు ఆడదానివి, ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా, కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా. ఎట్ట మాట్లాడాలి, ఎంత హుందాగా మాట్లాడాలి. ఏందో రమ్మంటావు, మొగతనం లేదంటావు, ఆడవాళ్ళు అంటావు. ఏంది వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలన్నా? నువ్వు రెడీనా చెప్పు. నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా, వాళ్ళు కూడా రెడీ చేస్తాం. బుద్ధి ఉండాలి. మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా? ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి. మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకొని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకి చీడపురుగులు. నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే. మెయిన్ ఐరన్ లెగ్, ఆ టంగు కూడా ఐరన్ టంగు. నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగరికి వచ్చి కొడతా నేనే. నీ దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా? చేత్తో కూడా కాదు రోజా, నిన్ను నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికించొద్దు. హుందాగా మాట్లాడే, ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని వేయండి, ఒక తల్లివి, అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు. మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా కొండ మీద గుండు చేయించుకున్నందుకు లేడీస్ గుండు చేయించుకోలేదా? కొండ మీద ఆదాయము, అసలు తలనీళ్ళల్లో ఆదాయం వచ్చేదే మహిళల జుట్టుతో. అది పక్కకు పెట్టేసి అసలు కొండ మీద ఏమైనా బోర్డులు పెట్టారా మహిళలు ఎక్కడ గుండు చేయించుకోకూడదు అని చెప్పి? ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చి వచ్చి గుండు చేయించుకొని వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఒక తల్లి బాధను కూడా రాజకీయం చేస్తారు. ఇంత దరిద్రులుగా అసలు ఈ వైసీపీ నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటది వైసీపీ. ఈ చీడని ఖచ్చితంగా తరిమి రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాము. ఈ రోజాను కూడా పక్క రాష్ట్రంలోకి పంపించాలి ఫస్ట్. దాన్ని మాత్రం అసలు ఇక్కడ ఉంచే ప్రసక్తే లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఉన్నాడు కాబట్టే, పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు అంత అగ్ని ప్రమాదం జరిగినా వాళ్ళ కొడుకుకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఆ 7 కొండల వాడిని మేము నమ్ముతున్నాము, మేము ఇక్కడ కపిలేశ్వర స్వామిని మేము నమ్ముతున్నాము, మేము దేవుళ్ళని నమ్ముతున్నాము, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి సనాతన సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. రోజా తెలుసుకోవాల్సి నువ్వు. నీ ముఖానికి ఏ రోజైనా గోవుకి ఒకరోజు పూజ చేసినావు? పెద్ద గోవుల మీద ఏదో నీకే అక్కర వచ్చేసేసి ఆడికొచ్చి గోవులు పూజ చేయాలి, మా గోవులు ఇట్టయిపోతున్నాయి ఏదో నీ మొహానికి ఈ పెడత మొహం వేసుకొని నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎట్ట కొడతానో ఇంకా మాకు తెలియదు. నోరు జాగ్రత్త పెట్టుకో, ఖబర్దార్ రోజా. రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. వీళ్ళు ఎవరు ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3,300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం లేదు. దిక్కు తోచక
ఇటువంటి దందాలకి తెరతీశారు. ఆవిడ అడిగిన ప్రధాన ప్రశ్నలు చెప్తున్నానండి. లడ్డూలో కొవ్వు ఉందని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసిందని. అది కాదండి, ఆల్రెడీ కేసు అది ఆ ఏఆర్ డైరీకి శిక్ష పడడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, విచారణలో ఉంది. దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు. అలాగే కొండ మీద మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఎవరైనా పొరపాటున అమ్మితే వీళ్ళ తాలూకులో అమ్ముతూనే ఉండాలి. వాళ్ళని పట్టుకొని తప్పకుండా రోజమ్మ వాళ్ళందరినీ పట్టుకొని లోపలేసేస్తాం, కంగారు పడవద్దు. అలాగే సెల్వమణి అనే వ్యక్తిని తాగేసి నేను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానన్నాడు. ఆల్రెడీ ఆయన పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన తగలాల్సింది తగులుతుంది, జరగాల్సింది జరుగుతుంది. చెప్పులు వేసుకొని క్యూ లైన్లో వస్తుంటే అడ్డుకోలేదన్నారు, అడ్డుకున్నారు. ఇక మొదటి చెప్పు, ఇది ఎప్పుడు కూడా హిందువులు చేయరమ్మా. ఇదంతా కూడా అన్య మతస్థులు చేస్తారు తప్ప మిగతా మా హిందువులు ఇలాంటి పనులు చేయరు. కాబట్టి మీరు చెప్పినవి తప్పకుండా చూద్దాం. తిరుమల ప్రతిష్ఠ దిగజారుస్తున్నారని చెప్పారు. తిరుమల ప్రతిష్ఠ ఎవరు దిగజార్చారు, ఎప్పుడు దిగజార్చారు? ఈ కరుణాకర్ రెడ్డి వల్ల తిరుమల ప్రతిష్ఠ దిగజారింది.